మన ఊరి ముచ్చటకు స్వాగతం. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను శనివారం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గిరిజన సోదరులు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ ఆవరణలో ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు, టెంకాయలు కొట్టి భోగ్బండార్ను వెలిగించారు. అనంతరం గ్రామ పెద్దలు, బంజారా సోదరులు కలిసి సాంస్కృతిక ఆధ్యాత్మికతను జోడిస్తూ ట్రాక్టర్పై సంత్ సేవలాల్ మహారాజ్ ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించారు. గిరిజన సోదరులు ప్రత్యేకంగా గిరిజన నాట్యంతో విన్యసించి గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు. దీనితో పాటు ఆయన చిత్రపటానికి గ్రామ నాయకులు, గిరిజన సోదరులు ఘనంగా నివాళులు అర్పించారు. గిరిజన సోదరులు ఆశయ శుద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. నేడు గిరిజనులకు రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూర్చడం జరిగింది. సేవలాల్ మహారాజ్ 1739లో ఫిబ్రవరి 15వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని సుర్గుండం కొప్ప గ్రామంలో జన్మించారు. దీనిలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంత్ సేవలాల్ బంజారుల గొప్పదనం తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడని అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 15, 2024లో సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రాంబాబు, మాజీ పిఎస్ఏ చైర్మన్ అప్పారావు, జిల్లా మత్స్యకార అధ్యక్షుడు సాయిబాబా, తిమ్మాపూర్ గిరిజనుల మహారాజ్ సంతోష్, మైలారం డైరెక్టర్ రామావత్ రవి, మైలారం పిఎస్ఏ చైర్మన్ దేవల్ల హనుమంతరావు, పర్మల్ దారావత్ అంబర్ సింగ్, కారోబర్ దేవసింగ్, దేవల్ల రవి, పెద్దోల హనుమన్లు, కారోబర్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.